వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఆసక్తి రాష్ట్రమంతా కనిపిస్తోంది. ఈ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయి? నవరత్నాలతో రాష్ట్రం యొక్క దిశను మార్చే విధంగా సంక్షేమానికి ఒక కేర్ ఆఫ్గా రాష్ట్రాన్ని నిలిపారు. అదే సమయంలో డెవలప్మెంట్కి డెస్టినేషన్గా మార్చేశారు. ఆయన చేసినటువంటి పాదయాత్ర సమయంలో తనకు కలిగినటువంటి అనుభవాల నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో, వారి ఆశలు ఏవైతే ఉన్నాయో, ఏం చేస్తే ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించగలుగుతుందో దానికి అనుగుణంగా ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే నవరత్నాలు. ఆ నవరత్నాలను 5 ఏళ్ల పాటు చక్కగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా దాన్ని అమలుపరిచి ఇటు సంక్షేమానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చారు. అదే సమయంలో డెవలప్మెంట్కి ఏపీని డెస్టినేషన్గా మార్చారు. 2019లో మేనిఫెస్టో అనేటటువంటి ఒక విత్తనం నాటారు సీఎం వైఎస్ జగన్. అది ఇప్పుడు ఒక మొక్కగా మారింది. ఇప్పటికే దాని ఫలాలు అర్హులైన అందరికీ అందుతున్నాయి. ఆ మొక్క మహావృక్షంగా మారాలంటే రానున్న కాలంలోనూ దాన్ని పరిరక్షించుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విత్తనం నాటడం సరిపోదు, దాన్ని అంకురం అది కొద్దిగా మొలకెత్తాలి. ఆ తరువాత మొక్కగా మారుతుంది. ఆ తరువాత మహావృక్షం అవుతుంది. ఒక రాజకీయ పార్టీ ఏదైనా అధికారంలోకి రావడం కోసం మేనిఫెస్టోను విడుదల చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా అదే చేస్తుంది. ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా, వారి ఆలోచనకు అనుగుణంగా ఆ మేనిఫెస్టోను రూపొందిస్తుంది. మేనిఫెస్టోను రూపొందించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు, ఎన్ని ప్రభుత్వాలు ఆ మేనిఫెస్టోని ఒక బైబిల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలా భావించి దాన్ని అమలు చేయాలనేటటువంటి ఆలోచనతో ముందుకు కదులుతాయి. అంటే చాలా 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 తక్కువ మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తాను వారి నుంచి, ప్రజల నుంచి ఏవైతే ఆశలు ఆశయాలున్నాయో, వారి కోరికలు ఏమున్నాయో, వారి అభివృద్ధికి ఏం చేయాలో ఇవన్నీ ఆలోచించిన తరువాత రూపొందించినటువంటి మేనిఫెస్టోని 99% మేర చక్కగా ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా వాటన్నింటినీ కూడా అమలు చేశారు. అంటే ఒక విత్తనాన్ని నాటారు, ఈ 5 ఏళ్ల కాలంలో అది ఒక మొక్కలా మారింది. దాన్ని మహావృక్షం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. ఇప్పుడు అదే ఆలోచనలతో, అదే ఆశయాలతో, ఇప్పుడు అవే ప్రణాళికలతో ముందుకు సాగబోతున్నారు. ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని తీసుకురాబోతున్నారు. ఏ నవరత్నాలతో ఈ రాష్ట్రం దిశ మార్చారో అంతకు మించి దాన్ని మహావృక్షం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు ఆయన పైన ఉంది. ఆ దిశగానే ఈ మేనిఫెస్టో ఉండబోతోంది అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. సాధారణంగా డెవలప్మెంట్ గురించి అందరూ మాట్లాడుతుంటారు. డెవలప్మెంట్ అంటే ఏంటి? మానవాభివృద్ధి. ఇది సాధించాలి. ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి దిశగా ఎదగాలి. మానవాభివృద్ధి సాధిస్తేనే నిజమైనటువంటి డెవలప్మెంట్. ఈ రోజు కంటే రేపు బాగుండాలి, రేపటి కంటే ఎల్లుండి బాగుంటామనేటటువంటి భరోసా కలగాలి. ఈ భరోసా కలిగించినప్పుడే అది నిజమైనటువంటి డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఏవో 4 బిల్డింగులు, కాంక్రీట్తో కట్టినటువంటి బిల్డింగులు కాదు. మానవాభివృద్ధి నిజమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పినటువంటి విషయం. ఆ దిశగానే ఆయన చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు, తీసుకొచ్చే ప్రతి పథకం ఆ దిశగానే ఉంది. మామూలుగా అధికారంలోకి రాగానే వాటిని గాలికి వదిలేయడం లాంటివి చాలామంది నాయకుల్ని చూస్తుంటాం. అందులో చంద్రబాబు లాంటి నాయకులకు అది పరిపాటిగా మారింది. కానీ జగన్ ఆ కోవకు చెందిన నాయకుడు కాదు. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే. అందులోనూ ఆయన పేదల జీవితాల్లో ఆర్థికంగా, సామాజికంగా మార్పులు తెచ్చే పథకాలకే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే నవరత్నాలు. ఆ నవరత్నాల్లో భాగంగా ఒక రైతు భరోసా తీసుకోండి, అలాగే ఒక ఫీ రియంబర్స్మెంట్ తీసుకోండి, ఒక ఆరోగ్యశ్రీ తీసుకోండి, జలయజ్ఞం, అలాగే వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి, పేదలందరికీ ఇళ్ళు, పింఛన్ల పెంపు, దశల వారీగా మద్యపాన నిషేధం, ఇలా ఆయన ఇచ్చినటువంటి 9 పథకాలను తీసుకొచ్చి వాటిని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తూ తీసుకెళ్లారు. ఈనాటి వరకు కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద, గుర్తుంచుకోండి సార్, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి, అవసరమైతే రాసి పెట్టుకోవాలి, లేదా గుండెల్లో భద్రపరుచుకోవాలి. టెన్షన్గా ప్రతి నెల 1వ తేదీన 3,000 రూపాయల పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా 66,34,000 మందికి చేయూత అందించారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా. ఏటా దీనికోసం 23,556 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ల కోసం మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ పెన్షన్దారులు 5 ఏళ్లలో పొందినటువంటి లబ్ధి ఎంతో తెలుసా? 88,651 కోట్లు.
88,651 కోట్ల రూపాయలు పెన్షన్ కోసమే ఆయన ఖర్చు పెట్టారు. దీన్ని కొనసాగించాలా లేదా? ఖచ్చితంగా కొనసాగించాలి, మరింత మెరుగ్గా కొనసాగించాలి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి జీవితాలు మరింత మెరుగుగా ఉండడం కోసం, వారి భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉండటం కోసం దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్, ఆ పెన్షన్ కానుక ఏ రకంగా ఉండబోతోంది, ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి కూడా నెలకొంది. మీరు తీసుకోండి, వైఎస్ఆర్ నేతన్న నేస్తం అర్హులైనటువంటి చేనేత కుటుంబానికి ఏటా 24,000 రూపాయల సాయం చేస్తూ వచ్చారు. 82,130 మంది లబ్ధిదారులకు 983 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చారు. అంటే చేనేతల జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకొచ్చారో చూడండి. 5 ఏళ్ల కాలంలో చాలా అద్భుతమైనటువంటి మార్పు తీసుకొచ్చారు. వారికి ఇచ్చేటటువంటి 24,000 రూపాయలతో తమ మగ్గాలను అంటే అప్గ్రేడ్ చేసుకోవడం, మరింతగా మెరుగుదిద్దుకోవడం, మరింతగా వారు ఉత్పత్తి సాధించే విధంగా, వారి జీవితాలు బాగుపడే విధంగా ప్రతి ఏటా 24,000 రూపాయలు ఇవ్వడం ద్వారా 82,130 మంది లబ్ధిదారులకు 983 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది సార్. ఇవి కాకుండా చాలా చాలా పథకాలు ఉన్నాయి. ఒకటి తీసుకుందాం, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు. ఇప్పటి వరకు ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే ఈ ప్రపంచంలో, నేను రాష్ట్రం గురించి దేశం గురించి మాట్లాడటం లేదు, ఈ ప్రపంచంలో ఏకకాలంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారా ఎవరైనా? 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం, ఇచ్చినటువంటి నాయకుడు ఈ ప్రపంచ చరిత్రలోనే లేరు. శాచురేషన్ పద్ధతిలో ఎక్కడ అర్హులున్నారో వెతికి వెతికి వెతికి, ఏ మూలన ఉన్నా, ఏ గ్రామాన ఉన్నా, ఏ చివరన ఉన్నా వెతికి మరీ లబ్ధిదారుని కుటుంబానికి ఒక ఇంటి పట్టానిచ్చి వారికి ఇళ్ళు కట్టించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. 77,975 కోట్లతో దీనికైనటువంటి ఖర్చు చెబుతున్నాను సార్. 77,975 కోట్లతో 31,20,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 56,740 కోట్లతో 2 దశల్లో 31 లక్షల ఉచిత ఇళ్ల నిర్మాణం చేపట్టారు సార్. నిజం చెప్పాలంటే 17,000 జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతోంది. 17,000కు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణాలు. ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ. పేదవాడికి ఇంటి పట్టా దొరకడమే కష్టమైన రోజుల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీకి మారి తాను కూడా గర్వంగా సగర్వంగా జీవించగలిగేటటువంటి జీవితాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా వారికి అందించారు. ఇలా అనేక పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. రైట్, వీటిపైనే మనం మాట్లాడదాం. మా ప్రతినిధి ఇన్పుటేటర్ రైట్, మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్తో మనం మాట్లాడదాం. సతీష్, ఎలా ఉండబోతోంది మేనిఫెస్టో? ఎన్ని గంటలకు రిలీజ్ కాబోతోంది? ఎలాంటి అంచనాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా? ఈశ్వర్, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ప్రధానంగా ఆల్రెడీ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక దృక్పథంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు ప్రణాళిక, ఒకవైపు సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండింటిని బేరీజు వేసుకునేలాగా ఇప్పటికే చేపట్టినటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా కొనసాగిస్తూ, మరొక వైపు పేదరిక నిర్మూలన కోసం ఏవైతే బీపీఎల్ కంటే దిగున్నటువంటి బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి కుటుంబాలకు విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వీటన్నిటిని అందించేందుకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాటిని కొనసాగించలేదు. ఎందుకంటే గత 2019 నుండి 24 వరకు గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు 99% అమలు చేయడమే కాకుండా 100% అర్హులకు వాటిని అందించారు. అంటే శాచురేషన్ పద్ధతుల్లో పూర్తి పారదర్శకంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి లబ్ధిదారుడిని ఎంపిక చేసి ఆ పథకాలను అమలు చేసినటువంటి పరిస్థితుంది. సో అందుకే దేశవ్యాప్తంగా ఇతర ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉన్నటువంటి పథకాలు, రైతు భరోసా దగ్గర నుండి అమ్మఒడి వరకు, విద్యా దీవెన నుండి విద్యా కానుక వరకు, విదేశీ విద్య వరకు, వసతి దీవెన వరకు, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా, చేయూత, 0 వడ్డీ పథకాలు, ఇటువంటి ఆ ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఆ నేతన్న నేస్తం, చేదోడు, వాహన మిత్ర, ఇటువంటి పథకాలన్నింటినీ కూడా
అమలు చేసిన తర్వాత ఒక కుటుంబానికి ఏం అవసరం అన్నది సాధారణంగా పేదరికం ఉన్నటువంటి కుటుంబానికి విద్యకు సంబంధించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుండి చదువుకోవడానికి అవసరమైన అమ్మఒడి దగ్గర నుండి ఉన్నత విద్యకు అవసరమైన విద్యా దీవెన వరకు అదేవిధంగా వైద్యపరమైనటువంటి సమస్యలు వచ్చేటప్పుడు అక్కడే గ్రామంలో విలేజ్ వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయడం దగ్గర నుండి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకురావడం దగ్గర నుండి అక్కడున్న పిహెచ్సిని అప్గ్రేడ్ చేయడంతో పాటు ఆసుపత్రిని అభివృద్ధి చేయడం 17 మెడికల్ కాలేజీలు నిర్మించిన వరకు అన్నిటికీ మించి ఆరోగ్యశ్రీని 3,200కు పైగా ప్రొసీజర్స్ కవర్ అయ్యేలాగా దాన్ని విస్తరించడం 25 లక్షల వరకు కూడా వైద్య సదుపాయం పొందేటువంటి అవకాశానికి విస్తరించడం వీటన్నిటిని కొనసాగించేందుకు ఏవైతే ఆల్రెడీ ఇప్పటికే పేదరిక నిర్మూలన ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీసుకొచ్చే ఉన్నారో ఇప్పటికే 11% ఉన్నటువంటి పేదరిక నిర్మూలన ఆ పేదరికాన్ని 6%కి తగ్గించారు. సో దీన్ని మరింత ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీటిని కంటిన్యూ చేస్తేనే పేదరికం పూర్తిగా నిర్మూలించగలుగుతామని ఒక దృక్పథంతో ఉన్నారు. సో అందుకోసమని ఇప్పటికే ఏదైతే రైతులకి కానీ మహిళలకు కానీ చేయూతనిచ్చేందుకు అదేవిధంగా మరీ ముఖ్యంగా విద్యారంగాన్ని విద్యార్థులు అంటే భావితరాలని ఒక స్ట్రాంగ్గా తయారు చేయడం కోసం ఏదైతే విద్యార్థులకు అవసరమైనటువంటి విద్యారంగంలో తీసుకొచ్చే సమూలమైనటువంటి సంస్కరణలు ఒక పాఠశాలలో మన ప్రభుత్వ పాఠశాలలో భారతదేశంలో ఇతర ఏ ప్రభుత్వ పాఠశాలలో లేనటువంటి సదుపాయాలు పిల్లలకి ఇచ్చేటువంటి విద్య కానుక దగ్గర నుండి గోరుముద్ద దగ్గర నుండి నాడు నేడు ద్వారా తీసుకొచ్చిన 9 రకాల సదుపాయాల దగ్గర నుండి ఇంగ్లీష్ మీడియం విద్య దగ్గర నుండి ఐబీ సిలబస్ దగ్గర నుండి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వరకు కూడా వీటిని తీసుకురావడం ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఆ తల్లికి ఆర్థిక భారం పడకుండా 15,000 రూపాయల అమ్మఒడి అందించడం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళినా సరే ఆ ప్రోత్సాహాన్ని అందించడం ఆ తర్వాత ఉన్నత విద్యకు వెళ్ళిన తర్వాత విద్యా దీవెన వసతి దీవెన అందించడం అనేది. సో పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక కుటుంబానికి పేదరికం నుండి బయటపడడానికి ఏ అంశాలు అవసరం ఉంటాయో వాటన్నిటినీ కూడా కొనసాగించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆ కుటుంబానికి వ్యవసాయంపై మరీ ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడేటువంటి రైతాంగం అత్యధికంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి వ్యవసాయ రంగాన్ని రైతులు నష్టపోకుండా ఉండడానికి పెట్టుబడి నుండి గిట్టుబాటు ధర వరకు విత్తనం నుండి విక్రయం వరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు తీసుకురావడం దగ్గర నుండి రైతు భరోసా ఆర్థిక సహాయం అందించడం వరకు 0 వడ్డీ రుణాలు అందించడం దగ్గర నుండి ఇన్పుట్ సబ్సిడీ కానీ దాంతోపాటుగా క్రాప్ లోన్స్ ఈ 0 వడ్డీకి ఇప్పించడం దగ్గర నుండి ధాన్యం కొనుగోలును ప్రభుత్వమే దళారీ వ్యవస్థ లేకుండా చేయడం వరకు కూడా అనేక మార్పులు తీసుకొచ్చింది. వాటిని కొనసాగించేందుకు ఈ మేనిఫెస్టోలో కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్కి సంబంధించి కూడా అభివృద్ధి ప్రణాళిక ఎందుకంటే ఒకవైపు ఒక కుటుంబాన్ని పేదరికం నుండి విముక్తి కలిగించాలంటే సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం సపోర్టింగ్ ఇవ్వడం ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే రైతు భరోసా కేంద్రం విలేజ్ వెల్నెస్ సెంటర్ గ్రామ సచివాలయం వాలంటీర్ సిస్టమ్ వీటిని తీసుకురావడం రోడ్ల నిర్మాణం అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ద్వారా ప్రభుత్వ భవనాల నిర్మాణం ఇవన్నీ చేసిన తర్వాత రాష్ట్రం ఒక యూనిట్గా తీసుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్లో గత 3 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా నెంబర్ 1గా నిలిపారు. జిఎస్డిపి గ్రోత్ రేట్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఉంది. ఎక్స్పోర్ట్స్లో దేశంలోనే 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అదేవిధంగా మత్స్య సంపదలో దేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. వీటికి అవసరం ఈ లక్ష్యాలు ఇదే విధంగా కొనసాగడానికి ఈ ర్యాంకింగ్స్ అనేది ఇలా కొనసాగి గుజరాత్ కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ అత్యధికంగా రావడం 2014-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 30,000 కోట్ల పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ వస్తే గడిచినటువంటి 5 సంవత్సరాలు కోవిడ్ 2 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా దాదాపుగా 1,30,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ రూపంలో వచ్చాయి. ఇవి కాకుండా 180,000 కోట్లకు పైగా ఎంఎస్ఎంఈల్ని ఏర్పాటు చేయడం అనేది దీంతో పాటుగా పోర్ట్స్ ప్రభుత్వ రంగంలో పోర్టుల నిర్మాణం అనేది భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రనే కాదు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 4 పోర్టుల నిర్మాణం జరుగుతోంది. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతుంది. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఇవి 25,000 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తుంది. సో ఈ లక్ష్యాలు ఒకవైపు అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి వాటిని కొనసాగించేందుకు ముందుకెళ్తూనే సంక్షేమ పథకాలు కుటుంబాలకి సపోర్టివ్గా ఉండడానికి పేద కుటుంబాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సపోర్టివ్గా ఉంటూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాస్తవ ఆదాయ వనరులను దృష్టిలో ఉంచుకొని ఒక వాస్తవ పత్రాన్ని ఇవ్వాలి ఒక ఏదైతే ఒక బాధ్యతాయుతమైనటువంటి మేనిఫెస్టోని ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. రైట్.
సతీష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. నిజానికి మనం మాట్లాడుకోవాలంటే కొద్దిసేపటి క్రితమే అనుకున్నాం కదా, ఒక విత్తనం నాటిన తరువాత అది మొక్కగా మారి మహావృక్షంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకు ఒక ఎగ్జాంపుల్ని ఒక్కటి మాట్లాడుకుందాం. ఆయన నవరత్నాలకు సంబంధించి అనేక అంశాలు పొందుపరిచినప్పటికీ కూడా ఒక ప్రధానమైన అంశం విద్యా వ్యవస్థకు సంబంధించి అమ్మ ఒడి అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయటం ద్వారా ఈరోజు పిల్లలందరూ కూడా స్కూళ్లకు వెళ్ళేటటువంటి పరిస్థితిని కల్పించారు. ఏ తల్లిదండ్రులు కూడా పేదరికంతో తమ పిల్లల్ని స్కూల్కు పంపలేక ఇంట్లోనే పెట్టి లేకపోతే ఎక్కడో కూలీ పనులకు పంపించేటటువంటి దుస్థితి ఒకనాడు ఉండేది. ఈరోజు అమ్మఒడి అనేటటువంటి పథకంతో దేశవ్యాప్తంగా ఎవ్వరూ చేయని విధంగా, ఏ నాయకుడు చేయని ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఈ అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయడం ద్వారా విద్యార్థుల సంఖ్య ఈరోజు గణనీయంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే పాఠశాలల్లో కేవలం పిల్లల్ని బడికి పంపిస్తే సరిపోదు, అదే పాఠశాలల్లో నాణ్యమైనటువంటి విద్యను వారికి అందించాలి. అంతకంటే ముందు ఆ పాఠశాలల్ని మనం మెరుగుపరుచుకోవాలి, ఇన్ఫ్రా డెవలప్ చేసుకోవాలి. అందుకోసం నాడు నేడు పథకాన్ని తీసుకొచ్చి దాదాపు 45,000 స్కూళ్లలో 17,000 కోట్లతో నాడు నేడు పథకం ద్వారా అద్భుతంగా స్కూళ్లను తీర్చిదిద్దారు. ఎస్, మనం చూస్తుంటాం, ప్రైవేట్ స్కూల్స్ చూస్తుంటాం, ఇంటర్నేషనల్ స్కూల్స్ చూస్తుంటాం. ఆ స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయో అలాంటి స్కూల్స్ మన పాఠశాలలు, మన బడులు, మనం ఏవైతే చదువుకున్నామో ఈ గ్రామాల్లో ఉండే బడులు కూడా ఆ రకంగా మారిపోయాయి. ఆ స్థాయికి వాటిని తీసుకెళ్లినటువంటి ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుంది. అక్కడితో ఆగిపోలేదు ఆయన ఆలోచన. వెరీ సింపుల్ సార్, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, ఐబీ సిలబస్ పెట్టారు, టొఫెల్ పెట్టారు, బైజూస్ కంటెంట్ తీసుకొచ్చారు, పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చారు. ఇలా ఏ రకంగా చూసినా విద్యా వ్యవస్థ మీద తనకున్నటువంటి విజన్ ఈ రాష్ట్రంలో గతంలో కానీ ఈ దేశంలో గతంలో కానీ ఏ నాయకుడికైనా ఉందా? ఇలా విద్యా వ్యవస్థలో ఒక సంస్కరణలు తీసుకొచ్చి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యావంతులుగా ప్రతి ఒక్కరూ ఏ స్థాయికి, ఐక్యరాజ్య సమితికి మన విద్యార్థులు, మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వెళ్లే స్థాయికి వారిని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అందులో భాగమే నేను అమ్మ ఒడి గురించి చెప్పాను, అలాగే నాడు నేడు ద్వారా స్కూళ్లలో జరిగినటువంటి అభివృద్ధి గురించి చెప్పాను. అక్కడ తీసుకొచ్చినటువంటి ఐబీ సిలబస్ కానీ, టొఫెల్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, బైజూస్ కంటెంట్ కానీ, పిల్లలకి ఇస్తున్నటువంటి ట్యాబ్స్ కానీ, మరి ఇవి కంటిన్యూ కావాల్సినటువంటి అవసరం లేదా? ఈరోజు పిల్లలకి 5 ఏళ్ల పాటు అద్భుతమైనటువంటి విద్యను అందించిన తరువాత ఒక తరం తలరాతను మార్చాలంటే ఇది ఇలాగే కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజుతో ఆగిపోకూడదు. ఇది కొన్ని తరాల తలరాతను మార్చేది, ఈ రాష్ట్రం దశ దిశ మార్చేది. ఈ రాష్ట్రం భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలంటే ఇవన్నీ కూడా కంటిన్యూ కావాలి. కేవలం ఒక అమ్మఒడే కాదు సార్. అమ్మఒడి ద్వారా మనం చూస్తున్నాం, తల్లుల ఖాతాలో దాదాపు 44,48,865 మంది తల్లుల ఖాతాలో 26,000 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశారు. ఇవి కాకుండా ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు అంటే ఒక్క విద్యకు సంబంధించే నేను మాట్లాడుతున్నా. జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ డిజిటల్ క్లాస్ రూమ్స్ సార్. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్నట్లుగా అంతర్జాతీయ ప్రమాణాలు ఈరోజు మన ప్రభుత్వ బడుల్లో కనిపిస్తున్నాయి. మన పల్లెల్లోనే ఉన్నాయి, మన గ్రామాల్లోనే ఉన్నాయి, మన పట్టణాల్లోనే ఉన్నాయి. మనం నివసిస్తున్న చోటే మనం ఇలాంటి స్కూల్స్ను మనం ఈరోజు చూడగలుగుతున్నాం. మరి ఇది విత్తనం నాటిన తర్వాత మొక్కగా మారుతుందే, మహావృక్షం కావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? వీటిని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? విద్యార్థుల భవిష్యత్తు మారిపోతుంది. వారి తలరాతలు మాత్రమే కాదు, ఒక తరం తలరాతలు మార్చేటటువంటి విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే విద్యా వ్యవస్థలో ఈ దేశంలో ఏ నాయకుడు చేయని ఆలోచనలు చేసి అంత గొప్ప పథకాలను తీసుకొచ్చి అమ్మఒడి దగ్గర నుంచి, నాడు నేడు దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అనేక పథకాలు, విద్యా కానుక కానీ, గోరుముద్ద కానీ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కానీ, డిజిటల్ విద్య కానీ, జగనన్న విదేశీ విద్యా దీవెన కూడా, విదేశాల్లో వెళ్ళి చదివేటటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ₹1 కోటి ఖర్చైనా పెడుతున్నారు సార్. ఈరోజు విదేశాలలో ఉండే యూనివర్సిటీ ర్యాంక్స్ను బట్టి ఆ ర్యాంకింగ్ 1 నుంచి 100 వరకు ఉంటే వారు ఎంత ఖర్చైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ₹1 కోటి పైగా ఒక్కో విద్యార్థికి ఖర్చు పెట్టడానికి సిద్ధపడింది. ఇది విద్యారంగం పైన జగన్ గారికి ఉన్నటువంటి ఒక ఫోకస్, ఒక విజన్. ఇదే కాకుండా మనం చాలా సింపుల్గా తీసుకుంటూ ఉంటాం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటే డబ్బులు ఇస్తున్నారు, పెళ్ళిళ్ళ ఖర్చులకు ఇస్తున్నారు, ఆడపిల్లల పెళ్ళిళ్ళ ఖర్చులకు ఇస్తున్నారు అంటున్నారు. దీంట్లో ఒక గొప్ప ఆలోచన ఆయన ఒకటి చేశారు. 10వ తరగతి పాస్ అయి ఉండాలి అంటే ఒకవైపు విద్యను ప్రోత్సహిస్తూనే
ఆ పిల్లలు పెళ్ళిళ్ళ వరకు వెళ్ళినప్పుడు 10వ తరగతి అయినా కనీసం పాస్ అయి ఉండాలి. అంటే వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేలా, వారు ఒక గొప్ప స్థితికి ఎదిగేలా చేస్తూనే ఈ పెన్షన్ కానుక కూడా అందిస్తున్నారు. అంటే విద్య అన్నది మన నుంచి దూరం కాకూడదు సార్. దాన్ని దూరం చేసేటటువంటి పరిస్థితులు రాకూడదు. ఒక్క మాట చెప్పారు, మీ పిల్లల్ని ఏం చదివించాలనుకుంటున్నారు, ఏ స్కూళ్ళలో చదివించాలనుకుంటున్నారు, ఏ స్థాయిలో చదివించాలనుకుంటున్నారు, ఎంతవరకు చదివించాలనుకుంటున్నారు. ఆ పిల్లలకి మామగా చెబుతున్నాను, మీ పిల్లల చదువు బాధ్యత నాది, నా భుజస్కంధాలపై పెడుతున్నాను. మీరు మీ పిల్లల భవిష్యత్తును నా భుజస్కంధాలపై పెట్టండి, నేను భరిస్తాను, వారిని నేను చదివిస్తాననేటటువంటి మాట ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో చెప్పారా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పారు. ఆ దిశగానే ఇన్ని రకాల పథకాలు తీసుకొచ్చారు. అంటే ఒకే పథకం కింద మనం చూస్తే ఎన్ని రకాల ఆలోచనలు కల్పిస్తున్నాయో చూడండి. దిస్ ఈజ్ విజన్, దట్ ఈజ్ జగన్ అని అందుకే అంటారు. రైట్, వినాయక్ దగ్గరికి మనం వెళ్దాం. మా ప్రతినిధి వినాయక్ మనకు అందుబాటులో ఉన్నారు. వినాయక్, ఏంటి మేనిఫెస్టో గురించి సాధారణంగా ఎలాంటి చర్చ జరుగుతోంది, అలాగే ఏ విధంగా ఈ మేనిఫెస్టో ఉండే అవకాశం కనిపిస్తోంది? ప్రధానంగా విద్య, వైద్య రంగాలకు, అదేవిధంగా వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఏదైతే 2019లో ఆయన మేనిఫెస్టో ప్రకటించి దాదాపుగా 99% అమలు చేశారో అదే విధంగా ఉండబోతున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఏ మాట వచ్చినా దానికి విశ్వసనీయత అనేది 100% ఉంటుంది. ఇది విశ్వసనీయత సాధించుకున్న లెక్కగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని చూడడం జరిగింది. ఆ 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 650 పైగా హామీలు ఇచ్చి ఒక హామీని కూడా నెరవేర్చిన పరిస్థితిని కూడా రాష్ట్ర ప్రజలు పూర్తిగా గమనించున్నారు. 2019లో ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టో ప్రకటించి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ మేనిఫెస్టోని మొదటి రోజు నుంచే అమలు చేయడం జరిగిందో, ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఏది ప్రకటించినప్పటికీ కూడా అది విశ్వసనీయతకు 100% 100గా ఉండే విధంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రధానంగా భావించాల్సి ఉంటుంది, ఏ కుటుంబమైనా ఆధారపడేది ముఖ్యంగా విద్యకు సంబంధించి వైద్యపరంగా ఈ రెండింటి మీద కూడా ఎక్కువగా అన్ని కుటుంబాలు కూడా ఆధారపడి ఉంటాయి. ప్రధానంగా దిగువ మధ్యతరగతి కావచ్చు, బిలో పావర్టీలో ఉండే కుటుంబాలన్నీ కూడా వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ముందుకు వెళ్లాలంటే కనుక వారికి చేదోడు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరం. ఇందులో భాగంగానే 2019 నుంచి 2024 మధ్య చూసుకుంటే కనుక నవరత్నాల పేరుతోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా మనం చూస్తే అటు విద్యపరంగా కావచ్చు, ఇటు వైద్యపరంగా కావచ్చు, ఈ రెండింటిలోనూ కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాలు అందే విధంగా ఒక శాట్యురేషన్ మోడ్లో, అదేవిధంగా ఒక విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో మనం చూసుకుంటే కనుక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ పథకాలన్నింటినీ కూడా వారి ఇళ్ల వద్దకి ఈ ప్రభుత్వం చేర్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా అదేవిధంగా ఏదైతే పథకాలు ఉంటాయనేది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఏదైతే ఈ మేనిఫెస్టో ఇవ్వబోతున్నారో దానికి కూడా అదే విధంగా 100% విశ్వసనీయత ఉంటుందనేది ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం చూసుకుంటే కనుక మీరు చెప్పినట్లుగానే ఇక్కడ అమ్మఒడి పథకం అయితే చాలా మంది జీవితాల్లో వెలుగు నింపుదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పేదరికంతో చదువుకోలేని వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ అమ్మఒడి పథకం దాదాపుగా మనం చూస్తే 44 లక్షల మందికి పైగా తల్లుల ఖాతాలో మనం చూస్తే 26,000 కోట్ల రూపాయలకు పైగా ఈ 5 ఏళ్లలో అమ్మఒడి జమ అయింది. దీని ద్వారా అంటే విద్యార్థి తల్లిదండ్రులకు వారు నచ్చిన చోట ఎంపిక చేసుకునే చోట చదువుకునే స్వేచ్ఛ ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఈ పథకం ద్వారా కేవలం ప్రభుత్వ బడుల్లోనే కాదు, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నప్పటికీ కూడా అర్హత ఉంటే 15,000 రూపాయలు వారి తల్లుల ఖాతాలో జమ అయ్యే విధంగా ఈ అమ్మఒడి పథకాన్ని అమలు చేయడం జరిగింది. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.